హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఇక్కడ 1/2 kg గుమ్మడికాయని తీసుకున్నాను. గుమ్మడికాయ పై పొట్టు మొత్తం నీట్గా తీసేసుకొని కడిగేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా నీట్గా తురిమి పెట్టుకోవాలి. మనకి గుమ్మడికాయ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ గుమ్మడికాయ సీడ్స్ కూడా రెగ్యులర్గా 1 టేబుల్ స్పూన్ తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. ఇలా పంప్కిన్ని మొత్తం మంచిగా గ్రేటెడ్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని గీ మొత్తం మెల్ట్ అయిపోయాక ఇందులోకి అరకప్పు జీడిపప్పు అలాగే కిస్మిస్లు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నిజానికైతే నేను ఇంట్లో ఎక్కువ క్యారెట్ హల్వానే చేస్తాను. ఎందుకంటే క్యారెట్లు బీట్రూట్ మనం కామన్గా ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి చూడడానికి అవే అవైలబిలిటీగా ఉంటే అవే ఎక్కువ చేస్తాను. కాకపోతే నాకు క్యారెట్ హల్వా కన్నా కానీ ఈ గుమ్మడికాయ హల్వానే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. బాదాము కిస్మిస్ మంచిగా గీలో వేగిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి మనం తురిమి పెట్టుకున్న పంప్కిన్ని యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్పుల వరకు గుమ్మడికాయ తురుము అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనము మినిమం 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి గుమ్మడికాయ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గుమ్మడికాయ తురుము పచ్చివాసన పోయాక నేను ఇక్కడ ఇందులోకి 2 కప్పుల గుమ్మడికాయ తురుముకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. మనం షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో బెల్లం కూడా అదే క్వాంటిటీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనము షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం మనం ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్గా అనిపిస్తుంది. అండ్ మనకి ఇది కుక్ అయింది లేదా అనేది మనకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం ఆ తురుము అనేది కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో మనము తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలాగ లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయిపోయి కొంచెం మనకి హల్వా అనేది దగ్గర పడ్డ తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఇలాచీని కూడా యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.